ప్రభుత్వంలో కేవలం అసెట్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి అధ్యక్ష. బేసిక్ ఎకనామిక్స్ గురించి కూడా వీళ్ళు మర్చిపోయారు అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్న అప్పుల గురించి కొంచెం వివరించదలుచుకున్నాం అధ్యక్ష. వైట్ పేపర్లో చెప్పాం, మళ్ళీ కూడా ఎందుకంటే పదే పదే వాళ్ళు రిపీట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం మనకు వచ్చిన రోజున ఉన్నటువంటి అప్పు 4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు. అంటే బడ్జెట్ ఫిగర్స్ ఇవి కొంత మారుతాయి అధ్యక్ష, ఎందుకంటే నేను ఇది వైట్ పేపర్ నుంచి కోట్ చేస్తా ఉన్నాను. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు. పవర్ సెక్టర్కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ అంటే చెల్లించాల్సినటువంటి బిల్స్, సప్లైస్, చిన్నపిల్లలకు మొదలుకొని పెద్ద కాంట్రాక్టర్ల వరకు ఉన్నటువంటి బకాయిలు 1,13,224 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ది ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు 21,980. ఇది మేమనుకుంటే ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చి కాదు 23,000 ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇది నాన్ కాంట్రిబ్యూషన్ టు ది సింకింగ్ ఫండ్. ఇవన్నీ కలిపితే 9,74,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారసత్వంగా ఉంది అధ్యక్ష. దీంట్లో అవి ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అని చెప్పే ముందు అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఈ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెట్టింది అని చూస్తే అధ్యక్ష, తెచ్చినటువంటి ప్రతి రూపాయికి 60 పైసలు 59.15% అంటే దాదాపు 60% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష. అంటే ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఓ రోడ్డు, లేకపోతే ఓ వెల్ఫేర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతి రూపాయలు 60 పైసలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పుల్లో 22% అధ్యక్ష. రూపాయి చేస్తే 22 పైసలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోయింది అధ్యక్ష. అది కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ అధ్యక్ష. ఏంటంటే మేము ప్రవేశపెట్టి చేసినటువంటి పథకాలు, వాటికి చెల్లించిన బిల్లుల అధ్యక్ష వాస్తవానికి చూస్తే ఇంకా 15%కి తక్కువే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష. 85 పైసలు తిని కూర్చోవడానికి ఉపయోగించినట్టు అర్థం అధ్యక్ష. సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడితే ఏం బెనిఫిట్ జరుగుతుంది మనం, ఎందుకంటే అధ్యక్ష ప్రజలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఏంటి, నాకు వస్తే మేలు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది అధ్యక్ష. నేను ఇందాక చెప్పినట్టు అప్పులతో నేరుగా సంక్షేమం చేయడమా, అప్పుల్ని అభివృద్ధి మీద పెట్టి అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయంతో సంక్షేమం చేయడం అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తాను అధ్యక్ష. 1,600 కోట్ల అధ్యక్ష, కేవలం 1,600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు అధ్యక్ష. అదే 6 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రానికి అందించింది అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, అప్పులు తెచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమం శాశ్వతంగా ఉంటుందా, అప్పులతో నేరుగా చేసేటువంటిది శాశ్వతంగా ఉంటుందా అధ్యక్ష? ఒక్క ప్రాజెక్టు, అది కూడా రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో పూర్తి చేస్తే 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది అధ్యక్ష. అది క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేయడము అనంటే దాని ద్వారా ఫలితాన్ని ఈ రాష్ట్రం కోసం రావడం అధ్యక్ష. ఇలా సంపదను పెంచడం, సంపదను సృష్టించడం అంటే ఇదే అధ్యక్ష. ఇది అర్థం కాదు అధ్యక్ష వాళ్ళకి. ఎందుకనంటే తమ సంపదని పెంచుకోవడం తెలుసు కానీ రాష్ట్ర సంపదని పెంచడం ఎట్లా అనేది వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఎందుకు అంటే నేను ప్రగాఢంగా నమ్ముతున్నా అధ్యక్ష, రాష్ట్ర సంపదని పెంచే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంతటి దుర్మార్గమైనటువంటి విధంగా పరిపాలన సాగించరు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ట్యాక్సుల నుంచి వస్తుంది. ట్యాక్సులు రావాలి అనంటే రాష్ట్రంలో డబ్బులు తిరుగుతూనే ఉండాలి అధ్యక్ష. బేసిక్ ఎకనామిక్స్, రాష్ట్రానికి ప్రాఫిట్ ఉండదు, రాష్ట్రానికి లాభం అనేటువంటిది ఉండదు అధ్యక్ష. రాష్ట్రానికి ఆదాయం మాత్రమే ఉంటుంది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సుల నుంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాఫిట్లు, సంస్థలు తెలుసు అధ్యక్ష. ఆయన వచ్చి రాష్ట్రంలో కూర్చొని ప్రాఫిట్ లేదు కదా, దీన్ని ఆపేయి అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 93 పథకాలను ఆపేశారు అధ్యక్ష. దాంట్లో కేంద్ర పథకాల్లో, సిఎస్ఎస్ కేంద్రం ప్రయోజిత పథకాల్లో 60% కేంద్రం నిధులు ఇస్తుంది అధ్యక్ష, 40% రాష్ట్రం వాటాగా పెట్టాలి అధ్యక్ష.
నార్మల్ గా జరిగేది ఏం జరుగుతుంది అధ్యక్ష, కేంద్రం నుంచి 60% తీసుకుంటారు, రాష్ట్రం 20 పైసలు పెట్టుబడి పెడుతుంది, పథకాన్ని నడిపేస్తుంది, ఆ కాంట్రాక్టర్కు 10 పైసలు ఏదో బకాయి పెట్టి రొటేషన్ నడుస్తుంది అధ్యక్ష. కానీ ఏమైతుంది అధ్యక్ష, కేంద్రం నుంచి వచ్చే 60 పైసలతోటే నాకు ఇంకో 10 పైసలు అదనంగా అక్కడ వచ్చేసింది అధ్యక్ష, ఆదాయం ట్యాక్స్ దాంట్లో రాష్ట్రానికి. అంటే 70 పైసలు ప్రాక్టికల్గా వచ్చినట్టు 30 పైసలు మాత్రమే రాష్ట్రం పెట్టాలి, అందులో 10 పైసలు పెట్టారు, 20 పైసలు. ఇంత అద్భుతంగా పనిచేసుకోగలిగినటువంటి పనితీరు ఉంటే ఇది లాభం రాదు అని ఆపేసి 93 పథకాల్ని నిర్వీర్యం చేశారు. సామాన్య చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష, ఇంకా చెప్తే చాలా సుదీర్ఘమవుతుంది. జల్ జీవన్ మిషన్ దగ్గర నుంచి పెట్టుకుని పేదవారి కోసం ఒకే ఒకటి చెప్తాను అధ్యక్ష, కొన్ని 100% గ్రాంట్ ఇచ్చేటువంటివి కూడా ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది అధ్యక్ష. పేద విద్యార్థులకి పీజీ స్కీములకి 100% వీళ్ళు అప్లికేషన్ పెడితే 100% వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు, ఎందుకంటే కేంద్ర పథకాలన్నింటినీ ఆపేశాం కాబట్టి వాటి వైపు చూడడం మానేశారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డైరెక్షన్ అధ్యక్ష, మీరు ప్రయారిటీస్ పెట్టుకోండి, ఉన్న కొద్దిపాటి డబ్బుల్ని మల్టిప్లై చేసే రకంగా మీ ఆలోచనల్ని రూపొందించండి అని ఫైనాన్స్ శాఖకు చెప్తే ఫస్ట్ మా ప్రయారిటీని తక్కువ వాటాతో ఎక్కువ డబ్బుల్ని మనం వినియోగించుకునే రకంగా సిఎస్ఎస్ స్కీముల్లో 93లో 73 పథకాల్ని ఇవాళ మేము రివైవ్ చేశాం అధ్యక్ష. గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో అదే డైరెక్షన్ ని ఫాలో అయ్యి దాదాపు 73 పథకాలకి ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు చెల్లించాం అధ్యక్ష. మేము కష్టకాలంలో ఎందుకోనంటే ఎకానమీని గాడిన పెట్టాలి అధ్యక్ష. ఇవాళ 10 రూపాయలు నేను ఇక్కడ పెడితే మళ్ళీ తిరిగి నాకు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ 40 రూపాయలు పెడితే నాకు 60 రూపాయలు వస్తుంది, కానీ మేము ఎంత కష్టపడాల్సి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి శాపం వల్ల 60 పైసలు కేంద్రం ఇస్తే 40 పైసలు మేము కడితే పోయేదానికి మేము వాటిని రివైవ్ చేయడానికి ఏం చేయాల్సి వచ్చింది అధ్యక్ష, ఆ వచ్చిన 60 పైసల్ని వాడేశారు, మింగేశారు అధ్యక్ష. అది పోయింది. సో కేంద్ర ప్రభుత్వ పథకం ఇచ్చేటువంటి 60 పైసల్లో ఆ 60 పైసల్ని కూడా వీళ్ళు దారి మళ్లించేశారు అధ్యక్ష. ఎక్కడికి పోయిందో ఇవాళ కనపడలేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వాటిని రివైవ్ చేయాలని మేము చూస్తే ఆ 60 పైసలకి మేము యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప కేంద్రం ఇవాళ మళ్ళీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పథకాన్ని రివైవ్ చేయడానికి ఆ 60 పైసలు మేమే కట్టాలి, మన 40 పైసలు మేమే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. 100% మనం కడితే అట్లా 73 పథకాలు ఇవాళ రివైవ్ అయినాయి అధ్యక్ష. ఇది రాష్ట్రాన్ని గాడిన పెట్టడము అనంటే అనుభవం ఉన్నటువంటి నాయకుడికి, సంపాదన లక్ష్యంగా పనిచేసేటువంటి నాయకుడికి ఉన్నటువంటి తేడా ఇది అనేటువంటిది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అధ్యక్ష, సంపదను పెంచితే ఎన్ని పథకాలకైనా డబ్బులు ఇవ్వచ్చు అనేటువంటిది మీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ చెప్పాము అధ్యక్ష. ఒక్క పట్టిసీమతోనే 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఒకవైపు పరిశ్రమలు తీసుకొస్తూ, మరోవైపు ప్రాజెక్టులు కడుతూ, మరోవైపు రహదారులు చేస్తూ అధ్యక్ష, కేంద్రం ఇవాళ రోడ్డు వేస్తే నాకేమొస్తుంది అని ఎవరైనా బయట రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్పొచ్చు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1000 కోట్లు 10,000 కోట్లతో వాళ్ళు రోడ్డు వేస్తే 18% ట్యాక్స్ వస్తుంది అధ్యక్ష. 10% ఈ రాష్ట్రానికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎంప్లాయ్మెంట్ రవాణా మెరుగుపడడంతో పాటు 10,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయల ఆదాయం మాకు వస్తుంది అధ్యక్ష. ఇవాళ రైల్వేలు 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెడితే 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి అధ్యక్ష. అభివృద్ధి ద్వారా ఆదాయాన్ని సంపాదించడం, సంపద సృష్టించడం అని అంటే ఇదే అనే విషయం. ఇవాళ పరిస్థితి ఏంది అధ్యక్ష, ఇందాక అప్పుల గురించి మాట్లాడడం అధ్యక్ష. అప్పులకు వచ్చినటువంటి వడ్డీలని చెల్లించడానికి తిరిగి అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చాం అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, బిగినింగ్ లోనే నంబర్స్ లైక్ పోదలుచుకోలేదు, అవన్నీ చెప్తే మరి సభ్యులకు కన్ఫ్యూజన్ గా రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఇవాళ మనం కట్టాల్సిన అప్పులు ఎంత ఉన్నాయి, వడ్డీలు ఎంత ఉన్నాయి, ఆ కట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పులకు వెళ్ళి ఆ వడ్డీలను ఎట్లా కడుతూ ఉన్నాం, తప్పట్లేదు లేదు అధ్యక్ష. ఇవాళ వ్యవస్థని నాశనం చేశారు,
తిరిగి గాడిన పెట్టేంత వరకు కూడా అదే పాత విధానాల్ని, లోపభూయిష్టమైనటువంటి విధానాల్ని సరిదిద్దుకుంటూ అడుగడుగున బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుల మీద వడ్డీ కట్టడానికి అప్పులు చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రం తీసుకెళ్లారు అధ్యక్ష. ఈ అప్పులు ఎప్పుడైతే పుట్టడం లేదో అప్పుల కోసం తప్పులు చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష. ఎందుకనంటే అప్పులకి FRBM లిమిట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు, వీళ్ళకి అప్పులు అనేటువంటి పుట్టకపోయేటప్పటికీ అప్పుల కోసం తప్పులు చేయడం మొదలు పెట్టారు. ఎట్లాంటి తప్పులు అధ్యక్ష? ఎట్లా అయితే గతంలో అనేక కంపెనీల్ని సృష్టించి మారిషస్ ద్వారా ఇంకో ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చారో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం, ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం ఎక్కడికి పోవాలి అధ్యక్ష? ఈ రాష్ట్ర ఖజానాకు రావాలి అధ్యక్ష. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రావాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడికే రావాలి తప్ప వేరే పోవడానికి వీల్లేదు అనేటువంటిది భారత రాజ్యాంగం అధ్యక్ష, చట్టం కాదు అధ్యక్ష, రాజ్యాంగంలో చెప్పినటువంటిది. దాన్ని కూడా మళ్లించడానికి వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2 కార్పొరేషన్లను ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఒకటి, ఏపీ SDC కార్పొరేషన్ అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాం అధ్యక్ష. ఏపీ బెవరేజేషన్ కార్పొరేషన్ ఏం చేశారు అధ్యక్ష? రాష్ట్రంలో ఇక్కడ ఇంకా మాకు అప్పులు పుట్టడం లేదు కాబట్టి అని చెప్పి ఇదిగో ఈ 2 కార్పొరేషన్లకి ఆదాయాలు ఉన్నాయి అంటూ చూపించి చాలా సీక్రెట్ గా చేశారు అధ్యక్ష. ఎక్కడా కూడా బయటికి రాకుండా 25,000 కోట్ల ఈ ఆదాయాన్ని ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొంత ఇచ్చారు. వాళ్ళకి 14,000 కోట్ల రూపాయల్ని ఒక 5 బ్యాంకులతో అప్పు తీసుకున్నారు. కొంత డబ్బుని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి ఇచ్చి అక్కడ 13,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో రైజ్ చేశారు అధ్యక్ష. 10%, 10.5% వడ్డీలకు తీసుకొచ్చారు అధ్యక్ష. పొరుగు రాష్ట్రాలు 8% వడ్డీలకు తెస్తుంటే 10.5% వడ్డీలకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అప్పుల కోసం తప్పులు చేశారు అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఆ రోజు మేము ఎత్తి చూపించాము అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ నిబంధనలు మార్చింది అధ్యక్ష. ఆ డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఏమధ్యక్ష ఇవాళ ఇక ఇట్లా 2 కార్పొరేషన్లు అధ్యక్ష, 41 కార్పొరేషన్ ని ఇట్లా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి. ఆ జాబితా కూడా సభ ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అన్నింటినీ కూడా అంటే అప్పులని ఉపయోగించుకోవడానికి కార్పొరేషన్, ఇది ఈ 2 కార్పొరేషన్ల అధ్యక్ష. ఇంకో అద్భుతమైన ఆలోచన చేశారు అధ్యక్ష. మనం బయట బోర్డు తిప్పేసే కంపెనీలను రోజు చూస్తూ ఉంటాం అధ్యక్ష పేపర్లో. ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. దీని ఫలితం ఏంటి అని అంటే వాళ్ళు మేము బ్యాంకులు మీకు అధిక వడ్డీని ఇస్తాం మాకు ఇవ్వండి అని. కేవలం బయట చీటింగ్ కంపెనీలు ఎట్లా చేస్తాయో అదే ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసి రాష్ట్రంలో వివిధ సంస్థల్లోనూ ఆర్గనైజేషన్లోనూ కార్పొరేషన్లో ఉండే డబ్బులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫీజులు కట్టినటువంటి స్టూడెంట్ల డబ్బు 400 కోట్లు దానికి కూడా గవర్నమెంట్ కష్టపడింది అధ్యక్ష. ₹1 ముట్టుకోవడం లేదు అధ్యక్ష. 5,243 కోట్లు వాడేశారు అధ్యక్ష. ఎవరు కట్టాలి అధ్యక్ష? ఆ బరువు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది కదా అధ్యక్ష. ఇప్పుడు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడాల్సింది కదా అధ్యక్ష ప్రతిరోజు ఆయన. ఇది అధ్యక్ష రాష్ట్రం ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే కేవలం ఒక లీడర్ ఇస్ మేకింగ్ ది డిఫరెన్స్ టుడే అధ్యక్ష. నేను స్పీచ్ మొదట్లోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ రాష్ట్రం ఈ 150 రోజుల్లో అద్భుతమైనటువంటి దిశగా ఒక ట్రెజెక్టరీకి మొదలు పెట్టింది అని అంటే అది ఆ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే. ఈ 150 రోజుల్లోనూ ఈ శాఖలన్నీ కూడా పనిచేశాయి అని అంటే ఆ లీడర్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, డైరెక్షన్, ఆయన కేంద్రం నుంచి చూపిస్తున్నటువంటి సపోర్ట్ తోటే తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలం మీద కాదు, ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా మీద ఆధారపడి కాదు. ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు విచ్ ఇస్ హెల్పింగ్ ది స్టేట్ టుడే అనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎదురు ఉన్నాడని ఆయన ముఖస్థుతి కోసం కాదు అధ్యక్ష. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. అడుగడుగునా ఒకవైపు ఆర్థిక శాఖలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళ ముందు చూస్తా ఉన్నా, ఢిల్లీలో ఆయన తిరిగి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ని కళ్ళ ముందు చూస్తూ నేను చెప్తున్నటువంటి మాటల అధ్యక్ష. ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు, ఇట్ ఈస్ గుడ్ విల్ విత్ ది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. మళ్ళీ నేను మొదటిసారిగా చెప్తున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రజానీకం విజ్ఞతతో ఓటేశారు, తమ భవిష్యత్ తరాన్ని కాపాడుకోవడం ఓటేశారు అనేటువంటిది మరొకసారి నిరూపించుకున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా మరిన్ని గంటలు కష్టపడతాం,
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథం మీద ఎక్కించేంత వరకు కూడా మా ఆరాటము, మా పోరాటము, మా కష్టము కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ, ఇది కేవలం 4 నెలల కోసం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. దీని మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి పాపాలను సరిదిద్దడానికి 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు కాదు అధ్యక్ష. మామూలు నాయకులైతే అది ఈ పార్టీకి ఈ రాష్ట్రం పతనమైపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం, ప్రజలు చూపించినటువంటి విఘ్నత, రాష్ట్రం ఇవాళ చంద్రబాబు గారి లీడర్షిప్ లో తనని తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితులు వచ్చాయనేటువంటి తెలియజేసుకుంటూ, మరి ఈ బడ్జెట్ మీద మాట్లాడినటువంటి వక్తలకు, సూచనలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దేందుకు కోసం అహర్నిశలు కూడా మేము పనిచేస్తూనే ఉంటామనేటువంటి సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ, వారు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీం చంద్రబాబు పనిచేస్తుందన్నటువంటి నమ్మకాన్ని కూడా కల్పిస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.